నా పేరు మహమ్మద్ ఆరిఫ్. నేను మచిలీపట్నం నుంచి సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ప్రభు మహిమార్థమై నాలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి గొప్ప విడుదల, అద్భుతమైన పరిశుద్ధాత్మ కార్యము మీ ఎడల నా సాక్ష్యం ద్వారా దేవుడు చేయబోతున్నాడు. మీరు నా సాక్ష్యాన్ని నమ్మి ప్రభు చేసిన అద్భుత స్వస్థత కార్యాన్ని నేను మీకు పంచుతూ ఉండగా మీరు విడుదల పొందుతారు. నేను నా ఫోన్లో లైవ్ చూస్తూ ఉండగా హెప్సిబా అమ్మగారు లైవ్ వస్తుంది. కామెంట్లో నా పేరు రాశాను. వెంటనే నా పేరు పెట్టి నన్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ద్వారా మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను కామెంట్లో ఆరోగ్య విషయం గురించి మాట్లాడటం జరిగింది. మీ ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా అని అడిగారు అమ్మగారు. అప్పుడు నేను వెంటనే నాకున్న పరిస్థితిని బ్యాక్ పెయిన్ అని నేను ప్రార్థన అవసరత అడగటం జరిగింది. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే లైవ్లో, మీ మీద చేతబడి శక్తి ప్రభావం చేయటం జరిగింది, దేవుడు నాకు చూపిస్తున్నాడు అది ఇప్పుడు క్లియర్గా అని చెప్పారు. వాస్తవంగా గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్యాక్ పెయిన్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాను. అనేక స్వస్థత మహాసభల్లో, సువార్త సభల్లో వెళ్ళి నేను ఇంటికాడ నుంచి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. ప్రభు నా గురించి ఏమైనా మాట్లాడి స్వస్థత ఇస్తారని అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ స్వస్థత సభలకు వెళ్ళేవాడిని. నాకు తెలిసిన వారు ఎవరైనా పిలిస్తే ప్రభు అద్భుతంగా మరి ఈ లైవ్లో హెప్సిబా అమ్మగారి ద్వారా మాట్లాడటం గొప్ప నాకు ఆదరణ కలిగింది. గుంటూరులో మరి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ అవన్నీ చేయించారు. దాని ద్వారా ఏం లేదు, అంతా నార్మల్ అని చెప్పారు. పరిస్థితిని బట్టి చిన్నగా 2 మెడిసిన్స్ ఇచ్చారు. ఆ 2 మెడిసిన్స్ గత 3 సంవత్సరాల నుంచి వాడుతూ ఉండగా మరి ప్రార్థన చేస్తూ ఉండగా హెప్సిబా అమ్మగారు ఎవరో నాకు తెలియదు, మరి లైవ్లో వచ్చారు. ఆమె వచ్చి మీ మీద చేతబడి ప్రయోగం చేయబడింది, మీరు పని చేయకుండా ఇంట్లో ఉండాలని, ఏమీ పరిస్థితులు మారకుండా ఉండాలని దేవుడు ఆమె ద్వారా మాట్లాడటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ద్వారా మాట్లాడటం జరిగింది. మరి ఆ రోజు 26వ తారీఖు 2వ నెల 2026 10:30 నుంచి నేను ఆమె లైవ్ చూస్తూ ఉండగా దేవుడు నా విషయం మాట్లాడటం జరిగింది. ఆమె ప్రార్థన చేశారు. ఈ చేతబడి శక్తుల నుండి దేవుడు మీకు విడుదలిస్తాడని చెప్తూ ఉండగా నేను నమ్మి ప్రార్థన చేస్తూ ఉండగా విశ్వసిస్తూ ఉండగా చీకటి నాలోంచి బయటికి వెళ్ళిపోయినట్టు, ఆ నడుము భాగాల నుంచి, ఆ కాళ్ళు భాగాల నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు నాకు తెలిసింది. ప్రార్థన చేయటమే స్వస్థత పొందుకున్నాను. మరి ఈ ప్రార్థన చేయకముందు నేను కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. మోకాలు ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉండేవాడిని. చర్చికి వెళ్ళినప్పుడు కింద కూర్చోవాలని ఆశ కలిగి ఉండేవాడిని. హెప్సిబా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పటి నుంచి నేను మెడిసిన్స్ వాడట్లేదు. మరి చర్చిలో కూడా కింద కూర్చుంటం జరుగుతుంది. ప్రార్థన కూడా కింద కూర్చుని చేసుకుంటాం జరుగుతుంది. కూర్చుని కింద కూడా అన్నం తింటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.